Namaste, welcome to iDream Inside Politics with Kavita. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. భారతదేశంలో కూడా ప్రవేశించింది అంటూ 2 కేసుల్ని ఐడెంటిఫై చేశామని ఐసీఎంఆర్ కూడా అనౌన్స్ చేసింది. అయితే ఎందుకని ఇలా సరికొత్త వైరస్లని చైనా సంవత్సరానికి ఒకటిలాగా రిలీజ్ చేస్తోంది? దీంట్లో ఏదైనా ఉన్నటువంటి వివాదాలు ఏమైనా ఉన్నాయా, లేకుంటే కాన్స్పిరసీ థియరీ ఏదైనా ఉందా? చైనా ఎందుకని ఆరోగ్యం మీద ఫోకస్ పెట్టలేకపోతుంది? ప్రపంచాన్ని ఎందుకని ఇలా కొత్త వైరస్లు వణికిస్తున్నాయి? మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్ నమస్తే. నమస్తే కవిత. సార్, డాక్టర్గా మీది ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను నేను. ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఏంటి సార్? సరికొత్తగా ప్రపంచమంతా వణుకుతోంది. అట్ ద సేమ్ టైం చైనాలో కూడా బెడ్స్ ఖాళీ లేవు, హాస్పిటల్స్లో కాలు పెట్టే సందు లేదు అనేది వినిపిస్తోంది. కవిత, మొట్టమొదటి కొత్త వైరస్ కాదు. 2001లోనే దీన్ని ఐడెంటిఫై చేశారు, నెదర్లాండ్స్లో చేశారు. కొంతమంది చెప్పేది 1958 నుంచి ఉందని, అదైనా కాబట్టి 2001 నుంచి ఖాయంగా ఉంది, కాబట్టి కొత్తది కాదు. రెండోది అంత ప్రమాదకరమైనది, భయంకరమైనది కూడా కాదు. మనకేదో మళ్ళీ కోవిడ్ లాగా ప్రపంచం అంతా పాండమిక్ వస్తుందని అలాంటిది లేదంటే ముందు భయం పోవాలి. ఖచ్చితంగా ప్రతి వైరస్ని, జబ్బులు మనకి ఇచ్చేటువంటి ప్రతి సూక్ష్మక్రిమిని జాగ్రత్తగా తీసుకోవాలి, మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేగాని ఇది భయపడిపోయి కంగారు పడిపోయి చేయాల్సిన అవసరం లేదు. ముందు ఆ ప్యానిక్ వద్దు. రెండోది, ఇది మిగతా రెస్పిరేటరీ వైరస్ లాగానే మనకి ఫ్లూ వైరస్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్జా వైరస్ కావచ్చు, లేకపోతే కోవిడ్ వైరస్ కావచ్చు, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అని చెప్పని చిన్నపిల్లలకు సోకుతుంది, ఆర్ఎస్వి అని చెప్పని అలాంటిది కావచ్చు. ఇది రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయవచ్చు. ప్రధానంగా పసిపిల్లలకి 5 ఏళ్ల లోపల, మరి సంవత్సరం లోపల, సంవత్సరంన్నర లోపల పిల్లలకి ఎక్కువ ప్రమాదం ఉంటుంది. బాగా వృద్ధులకు ప్రమాదం ఉంటుంది. వృద్ధులకి ఏ జబ్బు అయినా సరే వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఒక వయసు దాటిన తర్వాత 65-70 దాటిన తర్వాత కొంచెం ఇమ్యూనిటీ తగ్గుతుంది, అక్కడ రిస్క్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఇమ్యూనో డిప్రెస్డ్ పీపుల్ ఉంటారు. మీకు రకరకాల కారణాల క్యాన్సర్ వస్తే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చారనుకోండి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయితే మీకు ఇమ్యూనిటీ సప్రెస్ చేశారనుకోండి, రకరకాలుగా. లేకపోతే వ్యాధి వల్ల ఇమ్యూనిటీ తగ్గిన వాళ్ళు కొందరు ఉంటారు, వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతకుమించి పెద్ద భయానికి గురవాల్సిన అవసరం లేదు. కొత్తగా జరిగిందేమీ కాదు. మనం అనవసరమైన భయానికి గురైపోయి కంగారు పడిపోయి చిన్నదానికి పెద్ద వచ్చేసి అది సరైనది కాదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ 3 వర్గాలు. పసిపిల్లల్ని నిన్న కూడా విమానంలో నేను ప్రయాణం చేస్తుంటే 3 నెలల పిల్లలు, 4 నెలల పిల్లల్ని ప్రయాణం చేయడం చూశాను నేను. మరి 3 నెలలు, 5 నెలల దాకా మెటర్నల్ యాంటీబాడీస్ ఉంటాయి, తల్లి నుంచి యాంటీబాడీస్ ఉంటాయి. కానీ 5-6 నెలలు దాటిన తర్వాత పిల్లలకి ఇమ్యూనిటీ ఉండకపోవచ్చు. అందుకని మనం ఎక్స్పోజ్ చేయకూడదు, వీలున్నంత వరకు ఎక్స్పోజ్ చేయకుండా ఉండాలి. రెండోది, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఇమ్యూనిటీ డిప్రెషన్ వాళ్ళు కానీ కొంచెం మాస్క్ పెట్టుకోవటము, చేతులు వాష్ చేసుకోవటము, ప్రయాణం చేసిన ముఖ్యంగా చాలా తోటి ప్రయాణికులు కనుక అనారోగ్యం ఉన్నట్టయితే, లేకపోయినా కూడా మన జాగ్రత్తలు పడడం అవసరం. అంతకుమించి భయోత్పాతానికి అవసరం లేదు, అవకాశం లేదు. సో తెలంగాణ రాష్ట్రం కూడా 3 రోజుల క్రితం గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. షేక్ హ్యాండ్స్ వద్దు, కొంచెం మీరు తీసుకోవాల్సినటువంటి ప్రాపర్ కేర్ అనేది తీసుకోండి, హైజీన్ని మెయింటైన్ చేయండి అని. ఇప్పుడు బెంగళూరులో 2 కేసులు జీవితంలో కవిత సాధారణంగా వర్తిస్తుంది. ఇది ఈ వైరస్ లాగా అన్ని, ఇప్పుడు వీటిని ఫోమైట్స్ అంటారు. ఎలా వ్యాపిస్తుంది అంటే, ఒక దగ్గు వల్ల కానీ, తొమ్మటం వల్ల కానీ, లేకపోతే స్పర్శ వల్ల చీమిడు, ముక్కు సెక్రేషన్స్ చేతికి అంటుకోవటం, కరచాలనం వల్ల కానీ. కాబట్టి కోవిడ్ టైంలో మనకి ప్రపంచానికి అలవాటైంది కదా, చేతులు శుభ్రం కడుక్కోవాలి, 20 సెకండ్లు కడుక్కోవాలి, అవసరమైతే మాస్కులు పెట్టుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకోవడం తప్పితే అంతకుమించి ఇది భయంకర ఉపద్రవంగా భావించద్దు. మనకేంటంటే న్యూస్ మీడియాలో కూడా కొంచెం ఆసక్తికరమైనది రాగానే దాన్ని అదే పనిగా మన అధిక ప్రచారం చేసేసి బ్రేకింగ్ లాగా ఏదో బ్రేకింగ్ న్యూస్ అంత అద్భుతం. ఇప్పుడు మనకు మొట్టమొదటి నుంచే ఒక సామెత ఉంది కదా, కుక్క మనిషిని గరిచిందంటే వార్త కాదు, మనిషి కుక్కను గరిచారంటే వార్త. కాబట్టి ఏదో కొంచెం కొత్తదనం తీసుకోవాలని కోరిక మనకు ఉండొచ్చు, కానీ ప్రతి వ్యాధిని మనం జాగ్రత్తగా తీసుకోవాలి, ముందు జాగ్రత్త ఉండాలి. కానీ ఇది అంత ప్రమాదకరంగా కొత్తగా మనకి పడ్డ ఉపద్రవం కాదు.
జాగ్రత్తలు తీసుకోండి తప్ప భయపడాల్సిన అవసరం లేదు. ఇది స్పష్టంగా మన నుంచి వెళ్ళాలి ప్రజలకి. సేమ్ అదే న్యూస్ రిపోర్ట్స్ దీంతో పాటుగా బోల్డ్ అన్ని వీడియోస్ కనిపిస్తున్నాయి సార్. చైనాలో ప్రతి హాస్పిటల్ నిండిపోయింది పేషెంట్లతో అనేది, డాక్టర్లకు కూడా టైం దొరకట్లేదు వాళ్ళని ట్రీట్ చేయడానికో వాళ్ళకి అడ్రస్ చేయడానికో అనేది. ఎందుకని చైనాలో ఇలాంటి? ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ చికెన్ గున్యా మనకి ఇండియాలో బ్రహ్మాండంగా ఉంది. నేను ఖచ్చితంగా చెప్పగలను. నాకు మా శ్రీమతికి కూడా వచ్చింది మధ్య. మనం అధికారికంగా చాలా తక్కువ చెప్తున్నాం. మీరు గూగుల్ చేస్తే 19,000 కేసులు ఉన్నాయని చెప్తారు. హైదరాబాద్లో ఒక 10 రోజుల్లో 19,000 కేసులు ఉంటాయి. అంచేత అక్కడ కూడా ఒక వైరస్ కాబట్టి, అంటువ్యాధి కాబట్టి కొంత వేగంగా ఫ్లూ వచ్చినట్టుగా మరొకటి వచ్చినట్టుగా కావచ్చు. ఈ భయం వల్ల, ఈ కోవిడ్ వల్ల ఏమైందంటే కొంచెం మనం చాలా సెన్సిటివ్ అయినాం. అందుకని వెంటనే హాస్పిటల్కి వెళ్ళటము, మరొకటి ఆ రకంగా ఉండదు, అలర్ట్గా ఉండడం. మూడోది సోషల్ మీడియా ఏమిటంటే ఎక్కడో అరుదుగా జరిగే సంఘటనలు కూడా సోషల్ మీడియాలో ఒకసారి చూపెట్టి మళ్ళీ వేల కొద్దిగా వైరల్ వీడియోస్ రాగానే మనం చాలా మరింత భయం పెరుగుతుంటుంది. ఈ 3 కారణాలు కావచ్చు. మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, చైనా నుంచి ఎందుకు ఇలా వైరస్లు వస్తున్నాయని. ఇది చైనా నుంచి కొత్తగా రాలా. మనం ముందు చైనాలో వాళ్ళ సమస్యలు ఉన్నాయి, దానికి వేరే కారణాలు ఉన్నాయి. చైనా నుంచి 1-2 కొత్త వైరస్లు వచ్చినప్పుడు వాస్తవం. ఏవియన్ ఫ్లూ వైరస్ కానీ గతంలో, అది వరకు సార్స్ వైరస్ కానీ, లేకపోతే కోవిడ్ కానీ, బహుశా పూర్తిగా నిర్ధారణ శాస్త్రజ్ఞులు చేస్తే కానీ ఇంకా వివాదాలు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చినాయంటే చెప్పి. మొత్తం మీద స్థూలంగా ఏంటంటే ఎగ్జాటిక్ మీట్స్, మాంసాహారం, మామూలు మాంసాహారం కూడా అదొక పద్ధతి. ఎగ్జాటిక్ మీట్స్ అంటే వైల్డ్ యానిమల్స్ని తినడం అనేది చైనాలో వాళ్ళే జోక్ చేస్తారు. చైనీస్ని అడిగితే వాళ్ళే చెప్తారు, మేము భూమి మీద వెళ్ళే ప్రద్దాన్ని తింటాం ఒక మోటార్ కారు తప్ప, ఆకాశంలో వెళ్ళే ప్రద్దాన్ని తింటాం ఒక విమానం తప్ప, సముద్రంలో వెళ్ళే ప్రద్దాన్ని తింటాం ఒక ఓడలు తప్ప, సబ్మెరైన్స్ తప్ప అని చెప్తారు. వాళ్ళే జోక్ చేస్తారు. అంటే ఏ జీవినైనా మేము తింటాము అని చెప్పాను. అది వైల్డ్ యానిమల్స్ అయితే ఏమవుతుందంటే కొన్ని లక్షల వైరస్లు ఈ వైల్డ్ యానిమల్స్లో ఉన్నాయి అడవుల్లో. మనలాంటి దేశాల్లో ఏమైందంటే కొన్ని వందల సంవత్సరాల క్రితమే, బహుశా 1-2 వేల సంవత్సరాల క్రితమే ఈ అడవుల్ని నరికేసి దాన్ని పొలాలుగా మార్చేసి కాబట్టి కొత్తగా అడవుల నుంచి, అటవీ జంతువుల నుంచి మనుషులకి పాకటం తక్కువ. కేరళ లాంటి ప్రాంతాల్లో, కేరళలో ఇంకా ఫారెస్ట్లు ఉన్నాయి. కేరళలో మీకు సప్తధారితారణ్యాలు అంటారు, ఇంకా గ్రీన్ ఫారెస్ట్ ఉన్నాయి కేరళ. అందుకని కేరళలో అప్పుడప్పుడు మీరు ఉంటుంటారు కొన్ని రకాల వైరస్లు. కాబట్టి ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకి స్ప్రెడ్ అవటం మనలాంటి దేశాల్లో చాలా అరుదు. చైనాలో అన్ని రకాలైన తింటారు. చైనాలో డిమాండ్ ఉంది కాబట్టి ఆఫ్రికా లాంటి దేశాల్లో వాళ్ళు క్రూర మృగాలని, అడవి వైల్డ్ యానిమల్స్ని, అడవుల్లో ఉన్న యానిమల్స్, ఉదాహరణ గబ్బిలాలు ఉన్నాయి. గబ్బిలాన్ని పట్టుకుని వాళ్ళు ఏదో తాత్కాలికంగా కొంత ప్రాసెస్ చేసి పెద్ద స్కేల్లో ఎగుమతి చేస్తుంటారు. అలాగే ఇతర జంతువుల్ని. ఖచ్చితంగా వైరస్లు వైల్డ్ యానిమల్స్ నుంచి మనుషులకి జూనోటిక్ అంటారు వాటిని, జూనోటిక్స్ ఒక పాకే అవకాశం ఉంది. అలా పాకినప్పుడు మానవాళికి ఇంకా అది అనుభవం లేదు. ఆ వైరస్ అనుభవం లేకపోయేసరికి మనకి రెసిస్టెన్స్ డెవలప్ కాల. కొన్ని తరాలకు పోయిన తర్వాత రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. ఉదాహరణకి పాశ్చాత్య మానవులు అమెరికాలో ఉన్నారు, ప్రాచీన మానవులు 12,000 సంవత్సరాల క్రితం వెళ్ళారు. వాళ్ళని మనం పూర్వం రెడ్ ఇండియన్స్ అనేవాళ్ళు, ఇప్పుడు అమెరికన్ ఇండియన్స్ అంటాం. కానీ ఆధునిక మానవుడు కొలంబస్ తర్వాత వెళ్ళేసరికి ఈ జబ్బులు వాళ్ళకి అలవాటు లేదు. ఎప్పుడైతే ఈ జబ్బులు వాళ్ళకి సోకినాయో 190 మంది జబ్బులలో చచ్చిపోయారు. ఈ జూనోటిక్ డిసీజ్ కూడా అంతే. మనకి ఎప్పుడైతే ఆ అనుభవం లేదో మనకి ఇంకా ఇమ్యూనిటీ రావడానికి కొన్ని తరాలు పడుతుంది. అందరికీ ఎలా ఎదుర్కోవాలో తెలియక మందులే కాకుండా బాడీ దానికి ఎదుర్కోవడానికి సిద్ధంగా లేదనమాట. ఆ జూనోటిక్ డిసీజ్ అంటే అలాంటి డిసీజ్ ఇప్పుడు రిస్క్ ఉన్నది. అందుకనే ప్రపంచంలో ఎక్కడ కూడా ఎగ్జోటిక్ మీట్స్ తినకూడదు. మాంసాహారాన్ని ఎగ్జోటిక్ మాంసాహారం, మామూలుగా ఏదో కల్చర్డు మనం తినేది చికెన్, మటను ఇబ్బంది లేదు. కానీ నెమలి మాంసం తింటాం, లేకపోతే కోతి మాంసం తింటాం, గబ్బిలాలు తింటాం, మరొకటి ఇలాంటివి ఎగ్జోటిక్ మీట్స్ వైల్డ్ యానిమల్స్ తింటాం అనేది ఎక్కడైనా సరే ఎప్పుడొకప్పుడు. ఇక మీరు టీకాలు కనుక్కోవడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే కొన్ని లక్షల వైరస్లు ఉన్నాయి. కొన్ని లక్షల టీకాలు కనుక్కోగలరా మీరు? కొన్ని లక్షల టీకాలు వేసుకోగలరా మీరు? కాబట్టి ముందు మానవ సమాజం దానికి ముఖ్యంగా ఆఫ్రికా నుంచి ఇలాంటి ఎగ్జాటిక్ మీట్స్ అవి వస్తూ ఉన్నాయి. అలాగే కొంత సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి.
అలాంటి మాంసాహారం ఎగ్జాటిక్ మీట్స్ తినటం వల్ల వచ్చే సమస్య ప్రధానంగా జూనోటిక్ డిసీజెస్. అంతే తప్ప చైనా వాళ్ళు ప్రత్యేకంగా ఏదో జబ్బులు పెంచాలని కదా, మరొకటి కాదు. సార్ ఇప్పుడు కోవిడ్ తర్వాత వాళ్ళ ల్యాబ్లోంచే లీక్ అయింది, ఒక కాన్స్పిరసీ థియరీ ఉంది, లేకపోతే ఉంది, ఇంకా ఇతమితంగా చెప్పలేకపోతున్నారు కాబట్టి నేను దానిలోకి వెళ్ళను. సార్ బహుశా 190 అది కాదు అంటున్నారు, అవి ఉండొచ్చుకోండి మనకి. అంతే దానిలో వివాదాల్లోకి అది శాస్త్రీయంగా మనం పరిశీలించాలి తప్ప మనం ఎక్కడ కూర్చొని నిర్ణయం చేయలేం. సో ఇక్కడే 2 రకాల క్వశ్చన్స్, వాదాలు కూడా వినిపిస్తున్నాయి సార్. ప్రపంచంలో మొత్తం అక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణ కావచ్చు, నియంతృత్వం కావచ్చు, ఆర్థికంగా ఇన్ని రంగాల్లో ముందున్నటువంటి చైనా హెల్త్ మీద ఎందుకు ఫోకస్ పెట్టలేకపోయింది అనేది ఒకటి. ప్రపంచంలో అమెరికా కాదు నేనే పెద్ద దేశం అని చూపించుకునే ఒక ఆధిపత్య ధోరణి చైనా ప్రదర్శిస్తోంది కాబట్టి ఇలాంటివన్నీ బయటకు వస్తున్నాయి అనేది. ముందు చైనాను విమర్శించే ముందు మనం కొంచెం గురువింద గుంజ సామెతను గుర్తుంచుకోవాలి. మన ఆరోగ్య రంగం చాలా అధ్వాన్నంగా ఉన్నది. ప్రపంచంలో అతి తక్కువ ఆరోగ్యం మీద ఖర్చు పెట్టే దేశం భారతదేశం. 1% జీడిపి 1.1, 1.2. కాబట్టి మనం ఇంత అధ్వాన్నంగా ఉన్న దేశంలో ఇతరులను గురించి తొందరపడి ఎక్కువ మాట్లాడకూడదు. ముందు ఆ కేవియట్ అవసరం లాగా మనకు ఆ స్పృహ లేకుండా ఇతరులు నిందిస్తే అది దేశభక్తి కాదు, అది విజ్ఞత లేనటువంటి చర్చ అవుతుంది. చైనా ఖచ్చితంగా మంచి ప్రమాణాల ఆరోగ్య వ్యవస్థ ఉంది మనతో పోలిస్తే. అలాగే హై లెవెల్ ఆఫ్ టెక్నాలజీ కూడా ఉంది. బయోటెక్నాలజీ కానీ లేకపోతే మెడికల్ టెక్నాలజీస్ కానీ చాలా హై లెవెల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ మిగతాగా జరుగుతున్నాయి, దాన్ని అనుమానం లేదు. కానీ మొత్తం మీద ఆరోగ్య వ్యవస్థ చైనా ప్రమాణాలతో పోలిస్తే గతం కంటే కొంచెం తగ్గింది. విద్య ఏమో అత్యున్నత స్థాయిలో ఉంది. పాఠశాల విద్య చైనా ప్రపంచ స్థాయిలో టాప్లో ఉంది. యూనివర్సిటీ విద్య అంత బాగోలేదు అనుకున్న వాళ్ళు ఇవాళ యూనివర్సిటీ విద్య అమెరికా తర్వాత వాళ్ళు ఆల్మోస్ట్ ఆ స్థాయికి వెళ్ళారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, కొత్త పేటెంట్లు కానీ, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ కానీ చాలా పెంచారు. కానీ ఆరోగ్యం గతంలో అప్పుడు పెద్ద సంపద లేకపోయినా, టెక్నాలజీ లేకపోయినా కూడా ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ ఉండేది. కమ్యూనిస్ట్ దేశాలన్నింటిలో కూడా విద్య ఆరోగ్యం మీద శ్రద్ధ ఎప్పుడు పెడతారు సాధారణంగా. ఒక భారతదేశంలోనే కమ్యూనిస్ట్ ప్రభావం ఉన్న విద్య ఆరోగ్యం బాగుపడాల, ఇది మన దురదృష్టం. కానీ ఇప్పుడు ఆరోగ్యం మీద ప్రభుత్వం నుంచి ఆ శ్రద్ధ కొంచెం తగ్గినమాట వాస్తవం పూర్వంతో పోలిస్తే. కానీ చైనా అధ్వానంగా ఉందన్నది వాస్తవం కాదు. అధ్వానంగా వాస్తవం కాదు. మనం 1% ఖర్చు పెడితే చైనా నాకు గుర్తున్నంత వరకు 3.5-4% ఆరోగ్యం మీద ఖర్చు పెడుతుంది ప్రభుత్వం నుంచి జాతీయ ఆదాయం. మన వాళ్ళ జాతీయ ఆదాయం మనకంటే 5 రెట్లు ఎక్కువ. అలాగే వాళ్ళ ఆరోగ్య ప్రమాణాలు ఏ రంగంలో చూసినా కూడా మనకంటే ఎక్కువ ఉన్నాయి. కాకపోతే అమెరికా లాంటి దేశంలో కూడా ఆరోగ్య రంగంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఖర్చు చాలా పెడుతున్నా కూడా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి చైనాలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. విద్య అన్నంత బాగా ఆరోగ్యం బాగుందన్నమాట వాస్తవమే. కానీ చైనా ఆరోగ్యం అధ్వాన్నంగా లేదు, మన ఆరోగ్యం చాలా అధ్వాన్నంగా ఉంది. కాబట్టి మనం వాళ్ళకి వాళ్ళ వేలు చూపించే ముందు మనం జాగ్రత్తగా మన ఆత్మపరిశోధన చేసుకోవాలి. దేశభక్తి అంటే మనందరికీ దేశభక్తి ఉంది. దేశభక్తి అంటే మన సమస్యల్ని పట్టించుకోకుండా పక్కన పెట్టడం కాదు, ఎక్కువగా డంబాలు పలకడం కాదు. సార్ ఇప్పుడు పొలిటికల్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటే రాజకీయంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, మంత్రివర్గం కావచ్చు, సీఎం కావచ్చు, డెసిషన్స్ అనేవి ఒక పాలసీ మేకింగ్ తీసుకున్నప్పుడు ఎవరి దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకుంటారు? అటు మంత్రులు ఐఏఎస్ల మీద ఆధారపడాలా, ఐఏఎస్లు మంత్రులు చెప్పిందే వినాలా అనేది ప్రతిసారి ఇదే ఎందుకు వస్తుంది సార్? ఇది ఈ దేశంలో చాలా మందికి కొంత ఈ చర్చ జరుగుతూ ఉంటుంది. ఆ చర్చలో కొంత పరిపక్వత ఉంటుంది, కొంత అపరిపక్వత ఉంటుంది. కొంతమంది ఏంటంటే నన్ను అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు, సార్ చాలా పరీక్షలు రాసి బాగా విద్యావంతులు ఐఏఎస్కి వెళ్తారు, చదువులేని మినిస్టర్ మాట మీరు వెంటనే మొట్టమొదటి మినిస్టర్లు చదువులేని వాళ్ళు కాదు, విజ్ఞత లేని వాళ్ళు కాదు. మీరు ఒక ఎమ్మెల్యే కావాలన్నా, ఒక మంత్రి కావాలన్నా కూడా వేలాది మందిని ఆర్గనైజ్ చేసే శక్తి లేకపోతే, మరి వాళ్ళని ఒప్పించి వాళ్ళ ఓటు పొందేటువంటి నైపుణ్యం లేకపోతే మీరు ఎక్కడ చేరలేరు. వీళ్ళందరూ కూడా పనికిరాలని చెప్పిన భావన ఉంది సమాజంలో, చాలా తప్పు. అసలు ముందే పక్కన పెట్టాలి. రెండోది, ప్రజలు ఎన్నుకున్నది శాసనసభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని, వాళ్ళ ద్వారా ప్రభుత్వాన్ని. కాబట్టి ప్రజాస్వామ్యము అని చెప్పంటే నిర్ణయాలు మౌలికంగా జరగాల్సిన ఎన్నికైన ప్రభుత్వం నుంచి. అది మనం మర్చిపోలేదు ఏనాడు కూడా. ఈ అహంకారం ఉందే, అధికార యంత్రాంగం అన్నీ చేయాలా, ఎన్నికైన వాళ్ళంతా మౌలం కూర్చోదు, ఎన్ని ప్రజాస్వామ్యం ఎందుకైతే. కానీ మరి అధికార యంత్రాంగం ఎందుకు? అధికార యంత్రాంగం ప్రధానంగా 2 విధులు. ఒకటి, విధాన నిర్ణయంలో వీళ్ళ అనుభవాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలి. ఎందుకంటే ఆ రంగంలో అనుభవం ఉంది కాబట్టి, నైపుణ్యం ఉంది కాబట్టి, సమాచారం ఉంది కాబట్టి దాన్ని విశ్లేషించి ప్రభుత్వానికి ఇవ్వాలి. అంటే నిర్ణయాలు తీసుకోవడంలో సహకరించాలి. లేకపోతే నిర్ణయాలు
ఒంటెద్దు పోకళ్ళు ఉండే అవకాశం ఉంది కాబట్టి. రెండోది కంటిన్యూటీ. ప్రభుత్వాలు మారచ్చు ఎన్నికల ద్వారా, కానీ ప్రభుత్వం శాశ్వతమైనది, ప్రభుత్వం చేసే పనులు శాశ్వతమైనవి. కాబట్టి కంటిన్యూటీ రావాలంటే పరిపాలన. అందుకని మనం కావాలని చెప్పి అమెరికాలాగా కాకుండా బ్రిటన్ లాగా మనం ఒక పర్మనెంట్ సివిల్ సర్వీస్, మెరిటోక్రాటిక్ పర్మనెంట్ సివిల్ సర్వీస్ అంటాం మనం, శాశ్వతమైన ప్రభుత్వ యంత్రాంగం. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు రాజకీయంగా మారినా కూడా అధికారులు మారరు కాబట్టి విధానాలు మారుతూ ఉండొచ్చు, కానీ అధికారులు మారరు. ఇవి ప్రధానమైన కారణాలు. రెండోది అధికార యంత్రాంగం చేయవలసింది, నిర్ణయం చేసేది ప్రభుత్వం, కానీ అమలు చేయవలసిన బాధ్యత వీళ్ళది. అమలులో పక్షపాతం లేకుండా సమర్థంగా నిష్పాక్షికంగా అందరినీ సమదృష్టితో చూస్తూ అమలు చేయాలి. అంతేగాని నేను అధికారిని నువ్వెవడో చెప్పడానికని చెప్పిన అధికారి అంటే ప్రజాస్వామ్యం ఉండదు. అలాగే నాయకుడు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నా వాడికే నువ్వు చేయి, మిగతా వాడికి చేయొద్దంటే ప్రజాస్వామ్యం ఉండదు. అందరికీ సమానంగా వర్తించే ఏర్పాటు కావాలి, అది విభజన. అంచేత దీనిలో అసలు విషయం అర్థమైన వాళ్ళకి, రాజ్యాంగ స్పృహ ఉన్న వాళ్ళకి, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వాళ్ళకి తగాదాలు లేవు. అహంకారంతో ఉండే వాళ్ళకి తగాదాలు కనిపిస్తాయి. సార్, ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసింగ్కి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ ఒక రచ్చ, అందులో ఏసీబీ ఇన్వాల్వ్ అయి ఉంది, ఈడీ ఇన్వాల్వ్ అయింది, హైకోర్టు దాకా వెళ్ళారు, క్వాష్ పిటిషన్లు వేస్తున్నారు. ఇవన్నిటినీ చూస్తున్నప్పుడు ఒక ఎక్స్ మంత్రి ఉన్నారు అందులో, ఆ తర్వాత ఒక ఉన్నతాధికారి ఉన్నారు హెచ్ఎండిఏకి సంబంధించి, ఒక ఐఏఎస్ ఆఫీసరు ఉన్నారు. ఈ ముగ్గురిని A1, A2, A3లుగా చేర్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఓవరాల్గా ఈ ఇష్యూలో ఏం జరుగుతోంది సార్? అసలు నాకు దీనిలో వాస్తవాలు తెలియవు కాబట్టి నేను దాని గురించి చెప్పాలి. నిజంగా తెలియవు నాకు. ఇప్పుడు హెడ్లైన్స్ చూస్తున్నాను, సరే చాలా కేసులు జరుగుతుంటాయి ఈ దేశంలో, కానీ స్థూలంగా అర్థం చేసుకోవాలి. ఒక ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్నట్టయితే, పరిపాలన నిర్ణయం తీసుకున్నట్టయితే దురుద్దేశపూర్వకంగా తీసుకున్నారన్న ఆధారాలు ఉంటే తప్ప, లేకపోతే లంచం తీసుకున్నారు, అవినీతికి పరబడిన అవకాశం ఉంటే తప్ప, నిర్ణయం తప్పు అన్న కారణంగా దాన్ని నేరంగా చేయలేం. చాలా మనకు అర్థం కావాలి స్పష్టత. ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టారు దేశంలో, ఖచ్చితంగా చాలా తప్పది. అదే పని ఇవాళ కొరియాలో అక్కడ రాష్ట్రపతి యూన్ ఆ పని ప్రయత్నం చేసి విఫలమైనాడు. ఇప్పుడు ఆయన మీద అరెస్ట్ వారెంట్ జారీ అయింది, ఆయన నేరంగా చేస్తున్నారు. పదవ పోవటమే కాకుండా అతను ఇంపీచ్మెంట్లో, అభిశంసన తీర్మానంలో అతను తొలగించారు. దానికి ఒక రాజ్యాంగ కోర్టు ఆ తొలగింపుని కన్ఫర్మ్ చేయాలి, ధృవీకరించాలి. అది కాకుండా క్రిమినల్ కేసు పెట్టి అతను అరెస్ట్ చేయబోతుంటే ఆయన మద్దతులు అడ్డుకుంటున్నారు, గందరగోళం. మన దేశంలో అలాంటిది లేదు. మన దేశంలో మీరు ఒకవేళ రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించినా కూడా అది నేరం కాదు. కాబట్టి రాజ్యాంగబద్ధంగా మీరు పనిచేసినప్పుడు, నిర్ణయం తీసుకున్నప్పుడు నిర్ణయం తప్పు కావచ్చు. ఉదాహరణకి నేను మొట్టమొదటి వాదించాను, కాళేశ్వరం సదుద్దేశంతో అయినా కూడా అది ప్రజలకు మంచిది కాదు అని చెప్పాను. పెట్టే ఖర్చుతో పోలిస్తే వచ్చే ఫలితం తక్కువ అని చెప్పాను. అది నేరం కాదు, అది ఫెయిల్యూర్ ఆఫ్ జడ్జ్మెంట్. డిమానిటైజేషన్ చేశారు, ఉద్దేశం మంచిదే, నేను సమర్థించాను మొదట్లో. కానీ తర్వాత దానిలో ఉన్న ఇబ్బందులు అర్థమైన తర్వాత ప్రభుత్వానికి తెలియజెప్పే ప్రయత్నం చేశాను. చివరికి దానివల్ల లాభం కంటే బహుశా నష్టం జరిగి ఉండొచ్చు, కానీ దానిలో నేరం లేదు. మనం కన్ఫ్యూజ్ కాకూడదు. ప్రభుత్వం ముందు చూపు లేకుండానో, సరైన సమాచారం లేకుండానో, తొందరపడుతూనో కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇది మానవ సహజం, ఏ మనిషి అయినా తీసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో. దాన్ని నేరంగా చిత్రీకరించకూడదు. దానిలో అవినీతి ఉన్నట్టయితే, ఆ నేరం వల్ల స్వప్రయోజనం పొందేటువంటి ప్రయత్నం ఉన్నట్టయితే, రాజకీయ ప్రయోజనం వేరు, లంచం తీసుకున్నట్టయితే, బుద్ధిపూర్వకంగా దురుద్దేశపూర్వకంగా చేసినట్టయితే అప్పుడు నేరం అవుతుంది. ఎక్కడ నేరం అవుతుంది అంటే ముఖ్యంగా రాజకీయంలో ఉన్న వాళ్ళకి, మీరు బుద్ధిపూర్వకంగా ప్రజా ప్రయోజనాల కోసం కాకుండా సొంత లాభం కోసం లంచం తీసుకుంటూ, కరప్షన్ అనేది అర్థం, అది కన్సిడరేషన్ ఫర్ ఎ డెసిషన్, అప్పుడు నేరం అవుతుంది. ఆ తేడా పోయింది. ఇప్పుడు మనకేమైందంటే ఏదో రకంగా వీళ్ళు వీళ్ళని బదనాం చేయటము, చివరికి శిక్షలు లేవు, పాడు లేవు మన దేశంలో. 2G స్పెక్ట్రమ్ అంత గొడవలు జరిగినాయి. శిక్షలు పడ్డాయా? ఏమీ లేదు. ప్రాసెస్సే పనిష్మెంట్ అయింది. ఏదో రకంగా 4 సార్లు పోలీస్ స్టేషన్కి పిలవటము, లేకపోతే అరెస్ట్ చేయటము, అరెస్ట్లో బెయిల్ లేకుండా అరెస్ట్ అయిన తర్వాత మనకు 4 రోజులు జైల్లో తినేట్టుగా ఏర్పాటు చేయటము, అప్పుడు గొప్పగా వాళ్ళని శిక్షించడానికి గౌరవపడటం, వాళ్ళ అధికారుల గురించి మళ్ళీ వాళ్ళ పని చేయటము. ఇది ఫ్యూడల్ రాజ్యం లాంటిది. పూర్వకాలం మనకు చెప్పేవాళ్ళు తెలుగునాట కూడా, ఈ కులం రాజులు ఉండేవాళ్ళు, ఆ కులం రాజులు ఉండేవాడు. ఈ కులం రాజు వాడి రాజ్యం ఆక్రమించి వాడిని చంపేసి వాడి కపాలాన్ని
ఛేదించి ఉమ్మి కోసం అని చెప్పని స్పిట్టూన్ అంటాం దానికి వాడేవాట. వాడి కొడుకు మళ్ళీ పెరిగి వీడిని చంపేసి వీడికి ఆ పని చేసేవాడు. అలాంటి కక్షపూరిత రాజకీయం ఇదంతా ఫ్యూడల్ రాజుల రాజకీయంలాగా తయారైపోయింది. మనం ప్రజా ప్రయోజనాలను కాపాడడం తప్ప రాజకీయంలో ఉన్న వాళ్ళకి అధికారం కానీ ప్రతిపక్షం కానీ ఇంకోటి ఉండకూడదు. అధికార యంత్రాంగం కూడా తానంటే తందాన్ని మొదలెట్టింది. రాజుల నుంచి రాజభక్తి చూపెడుతుంది. దానివల్ల వచ్చిన సమస్యలు తప్ప మనం చాలా స్పష్టంగా ప్రజాస్వామ్య సమాజంలో చట్టబద్ధ పాలన కావాలి. చట్టబద్ధ పాలన లేదు ఈ దేశంలో. బడితోన్న వాడిదే బర్రె. తప్పులు జరుగుతున్నాయి. దాన్ని సవరించాలంటే వీడి మీద అదే పనిగా పగ తెచ్చుకునే ప్రతీకార చర్యలు కావాల్సింది. చాలా సిస్టమేటిక్గా నేర పరిశోధన కానీ, లేకపోతే ఫారెన్సిక్ యంత్రాంగం కానీ, ప్రాసిక్యూషన్ కానీ, లేకపోతే ప్రొసీజర్స్ కానీ, నేర విచారణ పద్ధతులు, ప్రశోధన పద్ధతులు కానీ, లేకపోతే కోర్టులు కానీ సమూలంగా సంస్కరణలు చేసి చట్టం అందరికీ సమానంగా వర్తించేట ఏర్పాటు చేయాలి. అన్యాయం అవినీతి లేకుండా ఉండే ఏర్పాట్లు చేయాలి. కానీ ప్రస్తుతం జరుగుతుందంతా కూడా ఈ పార్టీ ఉన్నా ఆ పార్టీ ఉన్నా కూడా రాజకీయ డ్రామా అయిపోయింది. ఇది దేశానికి శ్రేయస్కరం కాదు. సో విండిక్టివ్ పాలిటిక్స్ అనేది అవుతున్నాయి తప్ప ప్రజల మీద ఫోకస్ అనేది నాకు ఏమాత్రం సందేహం లేదు. 2G స్పెక్ట్రమ్ లాంటి కేసులో కూడా నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, దానిలో అవినీతి జరిగింది. ఎంత జరిగిందో అనేది CAG 1,76,000 కోట్ల అంతా అతిశయోక్తి ఉండొచ్చు. కానీ అవినీతి జరిగింది, దాని అనుమానం ఎవరికి లేదు. ఏం ఉద్ధరించాం మనం? ఒక్కడి జైలుకి వెళ్ళలేదే, ఒక్కడికి శిక్ష పడలేదే. 3-4 నెలలు బెయిల్ రాకుండా ఆపారు. వాళ్ళందరూ కూడా మంచి జేజాలతో బయటకు వచ్చి మళ్ళీ ఎమ్మెల్యేలు ఎంపీలు అయినారు. ఏం పరిపాలన ఇది? అక్కడ ఒకే ఒక్క మేలు జరిగింది, అది లోక్సత్తా చేసిన దానివల్ల, FDR చేసిన దానివల్ల. సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ అలాంటి స్పెక్ట్రంలో అన్యాయం లేకుండా అవినీతి లేకుండా నేను కంపల్సరీగా వేలంపాటు ఉండేట్టుగా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చాను. ఆ ఒక్క మేలు జరిగింది అంతే తప్ప చట్టబద్ధ పాలన రాలేదే. నేరం చేసిన వాడికి శిక్ష కూడా పడలేదే. ప్రజలు ఆలోచించాలి. పత్రికలు కానీ ఆర్భాటం కావాలన్నా, ఈ వ్యవస్థను బాగు చేయాలన్నా, ఈ ప్రజల ప్రయోజనాలను కాపాడాలన్నా ఖచ్చితంగా మన ప్రస్తుతం ఆర్భాటంలో ఉన్నాం. ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్. ఏదో 4 రోజుల పాటు అదే పేపర్లో హెడ్లైన్స్, 4 రోజుల పాటు కొంచెం వాడు అవమానం ఫీల్ అవటం, వీడు విజయగర్వం ఫీల్ అవటం, లేకపోతే వాడు వచ్చి విజయగర్వం ఫీల్ కావటం, వీడు అవమానం. ఇది సరైనది కాదు. ఇది పరిపాలన కాదు, ప్రజాస్వామ్యం కాదు. కొంచెం నాగరికంగా ఆలోచించాలి మనంతా కూడా. సార్, ఇప్పుడు విండిక్టివ్ పాలిటిక్స్ గురించి ఎలా మాట్లాడుకుంటున్నాము? గత ప్రభుత్వం చేసినటువంటి వాటిని మేము ఇప్పుడు అన్నీ మార్చేస్తున్నాము, లేకపోతే ఆ ప్రభుత్వం దీనికి గుర్తింపు ఇవ్వలేదు కాబట్టి మేము చేస్తున్నాం. పేర్ల మార్పిడి ప్రక్రియ దగ్గర నుంచి ప్రతిదీ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు సార్? 1 year కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్లోకి వచ్చాము. డీటెయిల్స్ నాకు తెలియదు కాబట్టి నేను డీటెయిల్స్లోకి వెళ్ళను. కానీ ఒక రకమైనటువంటి సంస్కృతి, బస్తీ మే సవాల్, తొడగొట్టే సంస్కృతి బాగా పెరిగింది. భాషలో, వాళ్ళ రీతిలో. అది మంచిది కాదు. నేను ఎప్పుడు నమ్మేది, ఆచరించేది, ప్రజాస్వామ్య సమాజంలో మీ బద్ధ విరోధైన శత్రువులు ఉండరు ప్రజాస్వామ్యంలో. కానీ రాజకీయంగా మీకు ప్రత్యర్థి కావచ్చు. బద్ధ ప్రత్యర్థి అయినా కూడా సామరస్యంగా మాట్లాడగలగాలి, కలిసి కూర్చుని భోంచేయగలగాలి, ఏ విషయమైనా వస్తే ఫోన్లో సంప్రదించగలగాలి. ఒక ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కూర్చుని అరమరికలు లేకుండా మాట్లాడుకోగలగాలి, సిద్ధాంతాల్లో ఎక్కడో రాజీ పడకుండా. ఎందుకంటే ప్రయోజనాలు ఒకటే కదా, మనందరం అదే రాజ్యాంగాన్ని కట్టుబడి ఉన్నాం కదా. మనం విషయాల్లో విభేదం ఉండొచ్చు, దానిలో విభేదించవచ్చు, తప్పలేదు. కానీ విభేదాలు పరస్పర పగలకి దాడి చేయకూడదు. మన దేశంలోనే ఆ దృష్టాంతం, మన రాష్ట్రంలో ఆ దృష్టాంతాలు ఉన్నాయి. చెన్నారెడ్డి గారు ఆయన గురించి చాలా చాలా గట్టిగా ఉంటాడు, ఆయన కొన్ని సందర్భాలు దురుసుగా ఉంటాడని చెప్తారు. కానీ ఆయన ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడా నోరు నొక్కలేదు. ఆయన వాళ్ళని చాలా గౌరవించేవాడు, వాళ్ళ మాటలకు చాలా విలువ ఇచ్చేవాడు. ఆయన దాన్ని సీరియస్గా తీసుకునేవారు. సంజీవ్ రెడ్డి గారు ఆయన ఎప్పుడు ఒకసారి ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెళుతుంటే, శ్రీకాకుళం జిల్లా ప్రాంతంలో గౌతలచ్చన్ గారు ప్రతిపక్ష నాయకుడు, ఆ రోజుల్లో కొంచెం బలమైన నాయకుడు, గొంతున్న నాయకుడు. ఆయన ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవాలని చెప్పి ఆయన పార్టీ నాయకుడు, స్థానిక నాయకుడు ఆయన పక్కన కూర్చున్న కారులో, సార్ లచ్చన్ గారు ఎట్లాగట్లా ఆయన గురించి బాగా నెగిటివ్గా చెప్పడం మొదలెట్టాట. ఈయన మధ్యలో కారాపేసి దిగిపోయాను, వాడు దింపేసి వెళ్ళిపోయాడు ఆయన ముఖ్యమంత్రి గారు. తన పార్టీ వాడు ప్రతిపక్ష నాయకుడు అదే పనికి తిరుగుతుంటే ఆయన దింపేసి వెళ్ళిపోయాడు. అది సంస్కారం. రాజకీయ విభేదాలు, సిద్ధాంత విభేదాలు, రాజకీయంగా ప్రజాస్వామ్యంలో ఉండే పోటీ వ్యక్తిగతమైన పగలకి, కక్షలకి, కార్పుణ్యాలకి దారితీయటం అన్నది ప్రజా సంక్షేమాన్ని పెంచేది కాదు, ఒక ఫెడరల్ రాజకీయాన్ని తెచ్చేది. సో ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి అనుకుంటున్నారు సార్? తెలంగాణ ఒక అదృష్టమైన రాష్ట్రం, మంచి నగరం హైదరాబాద్ ఉంది. గతంలో ప్రభుత్వాలు
ఈ హైదరాబాద్ నగరానికి ఒక మంచి పునాది నిర్మాణం చేసింది, ఆర్థికంగా పునాది. కొన్ని పొరపాట్లు ఉన్నాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మనకి ఇంటిగ్రేట్ చేయాలి. ఉన్న కొద్దిగా చూస్తుంటే ఒకప్పుడు లాస్ ఏంజల్స్లోనో లేకపోతే మనకి షికాగోలోనూ చూసేవాళ్ళం ట్రాఫిక్ జామ్స్. మనకి హైదరాబాద్లో భయం వేస్తుంది బయటకు వెళ్ళాలంటే. సాయంత్రం 6:30-7 గంటలకి ట్రై చేయండి, మీరు బయటకు వెళ్ళండి, ఏ రోడ్డు మీదైనా కూడా భయం వేస్తుంది. కాబట్టి అందులో మంచి మెట్రో ఉంది, కానీ ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి, ఆ వివరాల్లోకి వెళ్ళను. కానీ మనకు అదృష్టం, చిన్న రాష్ట్రంలో మహానగరం ఉండి ఆర్థిక ప్రగతికి ఒక ఆధారంగా ఉంది. దాన్ని అవకాశంగా తీసుకుని సంక్షేమాన్ని, అభివృద్ధిని, సమతూకాన్ని పాటించాలి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలలో ఈ సమతూకం దెబ్బతిన్నది. పొద్దున్నుంచి సాయంత్రం దాకా మేము ఈ సంక్షేమం చేశాము, అది ఇచ్చాం, ఇది ఇచ్చాం, అసలు అది ఇచ్చామన్న మాట పాలకుడి నుంచి ప్రజాస్వామ్యంలో రావటం ప్రజలకు అవమానం. ఎవరి సొంత సొత్తుని మరొకడికి మీరు దానం చేయటంలా. ఇది ప్రజల పన్నుల రూపంలో ఇచ్చిన డబ్బులు. రెండోది, అది ఇవ్వటం వల్ల ఈ జనాన్ని బాగు చేశారన్న భ్రమ నుంచి బయటపడాలి. ప్రజలు బయటపడాలి, పార్టీలు, పాలకులు బయటపడాలి. తాత్కాలికమైన సాయం కొన్ని సందర్భాలు అవసరం, పేదరికంలో ఉన్న బాధ తగ్గడం కోసం. కానీ నిజంగా ఆ బతుకులు బాగుపడేది వాళ్ళ ఆర్థిక శక్తి పెరిగినప్పుడు, సంపాదించే శక్తి పెరిగినప్పుడు, వాళ్ళ విద్య మంచిది అందినప్పుడు, వాళ్ళ పిల్లలకి మీ పిల్లలతో సమానంగా పోటీపడే అవకాశం వచ్చినప్పుడు, తెలివి వల్ల, ప్రతిభ వల్ల, మంచి ఆరోగ్యం అందినప్పుడు, చిన్న పట్టణాల అభివృద్ధి జరిగినప్పుడు, ఉపాధి కల్పన జరిగి వాళ్ళ ఆదాయాలు పెరిగినప్పుడు, అది మర్చిపోయి దాని గురించి అసలు ప్రస్తావన పెద్దగా లేకుండా పొద్దున్న సాయంత్రం నీకు అది ఇచ్చేదంటే ప్రజల్ని బెచ్చగాళ్ళుగా మీరు అనుకుంటున్నారు. మీ మనసులో ఉంది ప్రజలు బెచ్చగాళ్ళు. తర్వాత ఏ మాట వచ్చినా, ఏ విధానం, ఏ చర్చను గురించి వచ్చినా కూడా ఓట్లు వస్తాయా రావా అని తప్పితే ప్రజల సంక్షేమం పెరుగుతున్నదని మీరు అసలు ఆలోచన లేదు. దాని నుంచి బయటపడాలి. పచ్చని రాష్ట్రంలో మీరు అనవసరంగా మీ విధానాల వల్ల మీరు ఆర్థికంగా సంక్షోభంలో చిక్కుకుంటున్నారు. తెలంగాణ అలా ఉండాల్సిన అవసరం లేదు. తెలంగాణ బలమైన రాష్ట్రం, ఆర్థికంగా బలమైన రాష్ట్రం. ఆ బలాన్ని పెంచాలి అని చెప్పంటే ఈ పడుతున్న సంక్షోభం నుంచి బయటపడాలి. మనకి లెక్కకు లేకుండా ఓట్లు వస్తాయని చెప్పనో ప్రచారం కోసం డబ్బులు ఖర్చు పెట్టేసి రేపు పొద్దున జీతాలు ఇవ్వటం ఎట్లాగా అప్పుల పాలైపోయినాము, మీరు సాయం చేయండి అని మీరు ఢిల్లీని అడిగితే సిగ్గుచేటు అది. అందులో చాలా సంపన్న రాష్ట్రం, మీరే చెప్పుకుంటున్నారు. తలసరి ఆదాయం చాలా ఎక్కువ ఉన్నది, హైదరాబాద్ మహానగరము అన్ని నగరాల కంటే బాగా పెరుగుతుంది. మళ్ళీ మాకు మీరు చేచాచి అర్థిస్తున్నారు. కాబట్టి ఈ ఆర్థిక సౌష్ఠవం కావాలి, సంక్షేమాన్ని, అభివృద్ధిని, సమతూకాన్ని పాటించాలి. బేదల కడగండ్లు తొలగేది, బేదరికం పోయేది మంచి ప్రమాణాల విద్య వల్ల, 11,000 మంది టీచర్లను అపాయింట్ చేయడం వల్ల కాదు. విద్య ఉన్నది టీచర్లను ఉద్యోగాలు పెట్టుకోవడం కోసం కాదు, టీచర్లను పెట్టుకున్నది విద్య కోసం. టీచర్లను పెట్టుకోవడం కోసం విద్య కాదు, టీచర్లను పెట్టుకునేది విద్య కోసం. ప్రభుత్వంలో ఉద్యోగంలో పెట్టేది ప్రజలకు సేవలు అందించడం కోసం. ఈ మొత్తంలో ప్రజలు మర్చిపోయాను. ఇవాళ పత్రికల్లో చూశాను 575 ఉద్యోగాలు గ్రూప్ 2 గ్రూప్ 3 ఫిల్ చేస్తాము అంటే, అంతా మీకు ఉద్యోగాలు ఇస్తాము అనే కానీ ప్రజలకి సేవలు అందిస్తాము కాదు ఇక్కడ దీనిలో చర్చ. అంటే ఎక్కడో పూర్తిగా మనం వక్ర మార్గాన్ని పెట్టాం. నేను ఎవరిని తిట్టాలని, విమర్శించాలని కావాలని అంటలేదు, కానీ నిజాయితీగా గుండె లోతుల్లోకి వెళ్ళండి మీరు. ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది ప్రజలకి సేవలు అందించడం కోసమా, లేకపోతే ప్రజలు ఉన్నది ప్రభుత్వ యంత్రాంగాన్ని పోషించడం కోసమా? ఈక్వేషన్ ఎక్కడ దెబ్బతిందో ఆలోచించండి. ప్రజాస్వామ్యం అర్థమైతే ఎవరికైనా, విజ్ఞత ఉన్న వాళ్ళు ఎవరికైనా కూడా ప్రజల్లో ఉన్నది ప్రభుత్వ యంత్రాంగాన్ని పోషించడం కోసం కాదు, ప్రభుత్వ యంత్రాంగం అన్నది ప్రజలకి సేవలు అందించడం కోసం. నాకు ఈ భాషలో కానీ ఈ చర్యల్లో కానీ అది పూర్తిగా దెబ్బతిన్నట్టు కనిపిస్తుంది. దాని నుంచి బయటపడాలి. బయటపడితే ఒక అద్భుతమైన ప్రజలు ఇక్కడ కొన్ని రాష్ట్రాల్లాగా, ఆంధ్రప్రదేశ్ లాగా పొద్దున్న సాయంత్రం దాకా ప్రతి ఊళ్ళో కులం గెలం పిచ్చి లేదు జనంలో. మంచి బోలా మనుషులు, మనసున్న మనుషులు. మీరు కనుక వాస్తవం చెప్పి ప్రజల్ని కనుక కోరినట్లయితే సహకరించే మనుషులు. ఈ సమాజాన్ని నాశనం చేయబోకండి. సార్, గతంలో మనం విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి మాట్లాడుకున్నాం. ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి మహాత్మా గాంధీ విగ్రహం బాపుఘాట్లో రాబోతోంది అనే మాట. ఆ తర్వాత వెరీ రీసెంట్గా వినిపించింది మన్మోహన్ సింగ్ గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తాము ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో. పెద్ద విగ్రహం, చిన్న విగ్రహం? ఇప్పుడు విగ్రహాలు సరే గొప్ప వాళ్ళకి పెడుతున్నాం, అంత గొప్ప కాని వాళ్ళకి మీద వేరు కారణాల వాళ్ళు పెడుతున్నాం. మన్మోహన్ సింగ్ ఖచ్చితంగా మనం గర్వించదగ్గ నాయకుల్లో ఒకటి. నాకు వ్యక్తిగతంగా చాలా ఆప్తుడు ఆయన.
కాబట్టి ఒక పివి నరసింహారావు గారి విగ్రహము, ఓ మన్మోహన్ సింగ్ గారి విగ్రహము, ఓ వాజ్పేయి గారి విగ్రహము పెడితే మనం ఖచ్చితంగా సంతోషిస్తాం. ఎందుకంటే వీళ్ళంతా జాతికి మచ్చలేని మనుషులు, గొప్ప సేవ చేసిన వాళ్ళు. కానీ మళ్ళీ నేను కోరింది మహాత్మా గాంధీ కావచ్చు, లేకపోతే ఇంకా సామాన్యులు కావచ్చు, విగ్రహాలు పెట్టేసేదో ఆడంబరం కాకుండా, అది గొప్ప చేసామని కాకుండా, మన్మోహన్ సింగ్ జీవితం అంతా కూడా చిత్తశుద్ధితో పనిచేశాడు. ఆయన నిఖార్సైన నిలువెత్తు నిజాయితీ. అసలు మీరు వేలెత్తి చూపడానికి వెళ్ళేంటంటే నిజాయితీ. ఈవేళ ఒక మామూలు పంచాయతీ సభ్యుల్లో కూడా కల్పించినంత నమ్రత, హ్యూమిలిటీ, అది పాటించండి. మన్మోహన్ సింగ్ నోటి నుంచి ఎప్పుడన్నా దుర్భాష మీరు విన్నారా? ఇతర పార్టీలను కానీ నాయకులు కానీ చిన్నవాళ్ళను కూడా చులకన చేయడం మీరు ఎప్పుడైనా విన్నారా? అవమానించడం ఎప్పుడైనా విన్నారా? అహంకారం ఎప్పుడైనా చూసారా మీరు? కాబట్టి మన్మోహన్ సింగ్ గారికి కానీ, నరసింహారావు గారికి కానీ, వాజ్పేయి గారికి కానీ, జవహర్లాల్ నెహ్రూ గారికి కానీ, మహాత్మా గాంధీకి కానీ, మరొకరికి కానీ, అంబేద్కర్కి కానీ నిజమైన నివాళి ఏ లక్ష్యాల కోసం వాళ్ళు పోరాడారో, ఎలాంటి వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిత్వాన్ని వారు చూపెట్టారో, ఎలాంటి నాయకత్వాన్ని చూపెట్టారో దాన్ని మనం అనుసరిస్తే ఆ లక్ష్యాలు నిజంగా సాధించడం కోసం డ్రామాలు ఆడకుండా కొంత ఫలితాలు చూపెడితే నిజమైన నివాళి అది. అంతకంటే ఇప్పుడు పోయిన వాళ్ళకి మన్మోహన్ సింగ్ గారు పోయాడు, అయిపోయింది కదా. మీరు విగ్రహం పెడితే ఆయనకి ఏమైనా సంతోషమా, పెట్టకపోతే ఆయనకి ఏమైనా నష్టమా? నేను పెట్టద్దంట్లే. గాంధీ గారి విగ్రహం పెట్టాలా మీరు? విగ్రహం ఆయన బతుకున్నాడా? ప్రపంచంలో గాంధీ ఆలోచనలో ఉన్నటువంటి ఆ బలం అర్థమైనంత కాలం, దానివల్ల మనకు సమాజానికి లాభం ఉందని ప్రపంచం గుర్తించినంత కాలం ఆయన ఎవరు మర్చిపోలేరు. అది లేకపోతే మీరు ఎన్ని విగ్రహాలు పెట్టినా ఎవడు పట్టించుకోరు. మనం ఈ దేశంలో సింబాలిజం ఎక్కువైంది, మన ఊరికే చూపెట్టడం ఎక్కువైంది ఆచరణ కంటే. కాబట్టి ఆచరణ ముఖ్యం. మన్మోహన్ సింగ్ నేను బాగా వ్యక్తిగతంగా అభిమానించేవాళ్ళు ఒకటి, నన్ను ఆయన చాలా ప్రేమగా చూశారు. కాబట్టి సహజంగా నాకు అంటే ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది. ఈ దేశానికి సేవల వల్ల మనకు గౌరవం ఉంటుంది. కానీ విగ్రహాల కోసం వాళ్ళు బతకల. వాళ్ళు ఏ లక్ష్యాల కోసం, అక్కడ పేద కుటుంబం నుంచి వచ్చాడు ఆయన. ఒక గ్రామంలో రోజు 4-5 మైళ్ళు అటు ఇటు స్కూల్కి వెళ్ళి నడిచి వచ్చాడు. మామూలు స్కూల్లో చదువుకున్నాడు. ప్రపంచ స్థాయిలో అత్యున్నతమైన విద్యా సంస్థల్లో ఆయన గౌరవం పొందేట్టుగా విద్య పొందాడు. ఆ విద్యను సమాజం కోసం ఉపయోగించాడు. ఆ విద్య అందరికీ ఏర్పాటు చేయండి. మన్మోహన్ సింగ్ లాంటి కుటుంబాల నుంచి పిల్లలు వచ్చిన వాళ్ళకి, ఇవాళ తెలివితేటలు ఉన్న వాళ్ళకి, కష్టపడే వాళ్ళకి అద్భుతమైన విద్యను ఏర్పాటు చేయండి. మీరు అది చేయడంలా. ఆరోగ్యం ఏర్పాటు చేయండి, చట్టబద్ధమని ఏర్పాటు చేయండి, వినమ్రంగా ఉండండి, అహంకారం వర్జించండి, పగలు కక్షలు కార్పణ్యాలు పక్కన పెట్టండి, ఆడంబరాలు పక్కన పెట్టండి, ఆర్భాటాలు పక్కన పెట్టండి, పొదుపురితనం పాటించండి ప్రజాజీవనంలో, ప్రజలకు ఆదర్శాలను చూపెట్టండి జీవితంలో. మన్మోహన్ సింగ్ గారి ఆత్మ అంటూ ఉంటే అది చాలా సంతోషపడుతుంది. సో ఇప్పుడు విగ్రహాలతో పాటుగా సరికొత్తగా వినిపిస్తున్నటువంటి పదం భారతరత్న బిరుదును అందించాలి అనే మాట. సో ముందు నుంచి పివి నరసింహారావు గారికి ఇవ్వాలి అనేది ఉంది. ఆ తర్వాత ఇప్పుడు సడన్గా మన్మోహన్ సింగ్ కూడా భారతరత్న ఇవ్వాలి అనేది నేను ఖచ్చితంగా వారిద్దరూ అర్హులను భావిస్తున్నాను. నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి అపారమైనటువంటి కీలకమైన దశలో ఒక జాతి భవిష్యత్తు మలుపు తిప్పారు. ఒక అర్థం పర్థం లేని కొహనా సోషలిజంలో కూరుకుపోతున్న దేశాన్ని కాపాడే ప్రయత్నం చిత్తశుద్ధితో చేశారు. అది ఫలితాలను ఇస్తుంది. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కాబట్టి వాళ్ళు గుర్తుంచుకోవడం అవసరం. తర్వాత నిజంగా గొప్ప పని చేసిన వాళ్ళని స్మరించుకోవటం, వాళ్ళ గుర్తింపునివ్వటం మంచిది. మన దేశంలో కొంచెం అంత ఎక్కువ జరగదు. ఎందుకంటే ఇప్పుడు బ్రిటన్ లాంటి చిన్న దేశంలో కొన్ని వందల మందికి ప్రతి సంవత్సరం వాళ్ళు అవేమి ధనంలో వాళ్ళకేమీ రాదు. ఆ గౌరవం నిజంగా సమాజానికి మంచి చేసిన వాళ్ళకి గౌరవం ఇచ్చినట్టయితే అది సమాజానికి మేలది. ఇప్పుడు పాడియావు కదా అని చెప్పని మనం ఆ గొడ్డుకి దాన వేయటం మానేసాం అనుకోండి, నష్టపోయేది ఎవరు? ఆ పాలు పొందేటువంటి మనం. కాబట్టి నిజంగా సమాజానికి అంకితమే మంచి చేసిన మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు, నరసింహారావు గారు లాంటి వాళ్ళు, మరొకరు అలాంటి వాళ్ళకి గుర్తింపు వస్తే వాళ్ళకేం ఉపయోగం లేదు. వాళ్ళు బతికేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. చాలామంది వాళ్ళలో ఉన్న కాలంలో దుర్భర దారిద్ర్యాన్ని గడిపారు. ఒక ప్రకాశం పంతులు గారు ఉన్నారు, చివరికి తినడానికి తిండి కూడా లేనటువంటి దారిద్ర్యంలో బతికాడు. ఒక అపర కోటీశ్వరుడు. ఆ రోజుల్లో
ఆ రోజు లక్షలు అంటే వాళ్ళ 10 కోట్లకు సమానం. నెలకు ₹1,00,000 ₹1,50,000 సంపాదించే మనిషి 100, 120 ఏళ్ల క్రితం, 130 ఏళ్ల క్రితం చివరి తినడానికి తిండి లేకుండా అంతగా త్యాగాలు చేసిన మనుషులు. కాబట్టి వాళ్ళకేమీ అందదు. కానీ మీరు ఎలాంటి విలువల్ని మీరు గౌరవిస్తున్నారు, ఎలాంటి విలువల్ని సమాజానికి చాటి చెప్తున్నారు, వాళ్ళ వల్ల సమాజానికి జరిగిన మేలుని ఏ రకంగా గుర్తుంచుకుంటారు. అది మన మంచితనానికి, మన విజ్ఞతకి చిహ్నం. 10 మందిని ప్రోత్సహిస్తున్న అలాంటిది. అలా కాకుండా మనం మంచిని గౌరవించకుండా మూర్ఖత్వాన్ని, గూండాగిరిని, హత్యల్ని, కులతత్వాన్ని, సంకుచితత్వాన్ని, ద్వేషాన్ని గౌరవిస్తూ పోతుంటే అదే పెరుగుతుంది సమాజంలో. Yes, sir. Thank you so much, sir. Thank you.